వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో నుంచి నేను బ్రదర్ ప్రార్థన చేశాను కాబట్టి ముందుకెళ్ళిపోతున్నాను. ప్రకటన గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ ఆ రెక్కల లోపల కన్నులతో నిండి ఉండవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన కనుక నీకే మహిమ ఘనత ప్రభావములు పొందనరుగుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. నిజంగా ఈ యొక్క వాక్యంలో నుంచి కొన్ని లోతైన అనుభవాలను మనము ఆలోచించగలడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ యొక్క చదవబడినటువంటి వాక్యములో మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క 4 జీవులు అక్కడ ఉండి ఏం చేస్తున్నాయని మనం ఆలోచించినట్లయితే మనకందరికి తెలిసినటువంటి వాక్య భాగము భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడు అని చెప్తూ ప్రభు పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తుందంటే మానక అని నేను అండర్లైన్ చేసుకున్నా మాట. మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉండెను కదా. దేవుణ్ణి ఆ యొక్క 4 జీవులు లేదా దేవదూతలను నిజంగా ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయో లేదా ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాయో మనము అర్థం చేసుకోవచ్చు కదా. మానక అనే వర్డ్ అక్కడ రాయబడి రాత్రింబవళ్ళు కంటిన్యూగా ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నట్లుగా దేవుని స్తుతిస్తున్నట్లుగా మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పుచు రాత్రింబవళ్ళు అవి చేస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఈయన ఆ యొక్క విషయాలు ఆత్మవశుడై చూస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఇలా ఆరాధిస్తున్నాయని మనం చూసినట్లయితే ఇదే అధ్యాయం 3వ వచనంలో ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతివ పద్మరాగములు పోయిన వాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమందు ఆవరించి ఉండెను. నిజంగా దేవుని యొక్క పరిశుద్ధత, ప్యూరిటీ కదా. మనం కూడా ఎక్కడన్నా గోల్డ్ పోయినప్పుడు లేదా ఎత్తిపోయినప్పుడు కూడా మనం ఏం చూస్తాం, ప్యూరిటీ ఎంత బాగుంది, ఎంత దాంట్లో శుద్ధత ఉంది కదా. అందుకే మన గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం, హోలీ కదా, హోలీ గ్రంథం, పరిశుద్ధత. సో దేవుడు మానవుని పట్ల ఇది ఆలోచిస్తున్నాడు, ఆశిస్తున్నాడు. పరిశుద్ధత, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం కదా. అందుకనే దేవుడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే నరుని నేల మట్టితో నిర్మించాడు కదా. నరుని ఎందుకు? ఆయనకు ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన కొరకు జీవిస్తూ సహవాసం చేస్తూ ప్రతిదినము మనం చూస్తాం కదా. అవ్వ ఆదాము ఏ విధంగా అయితే దేవునితో ప్రతిదినము, ఎప్పుడంటే ఆ పాపంలో పడక ముందు ప్రతిదినము సాయంకాలం దేవునితో వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడుతూ నిజంగా ఒక స్నేహితులు ఏ విధంగా ఫ్రెండ్షిప్ గా ఉంటారో, వాళ్ళ యొక్క తర్వాత విషయాలు షేర్ చేసుకుంటుంటారో, నిజంగా ఆ యొక్క రిలేషన్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, ఎంత నిజంగా దేవునితో వాళ్ళు అప్పుడు కలిగి ఉన్నప్పుడు వంటి రిలేషన్ ఎంత ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుందని మనము అర్థం చేసుకోవచ్చు. దానికోసమే అందుకే అంటాడు కదా, సృష్టి 11వ వచనంలో నీ చిత్తమును బట్టి అవి ఉండెను, సమస్తమును సృష్టించితివి, దానిని బట్టియే సృజింపబడేను కదా. నిజంగా సృష్టి అనేది సృష్టించబడినది మానవుడు వాడు ఎల్లప్పుడూ దేవునితో ఉండాలని, ఆయనతో గడపాలని అని
ఎంతగానో ఆశపడుతున్నాడు కదా. ఎంతగానో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ నోహ కాలానికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు హృదయంలో నొచ్చుకున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మానవుని ఎందుకు కలగజేశానా, వారి పాపములను బట్టి ఎందుకు కలగజేశానని ఆయన హృదయంలో ఎంతో వేదన, దుఃఖము, బాధ కదా. మానవుడు చేసేటువంటి చేష్టల వల్ల, పాపాల వల్ల దేవుని హృదయము నొచ్చుకొనెను అని ఉంది కదా. నిజంగా మానవుడు స్థితి ఏ విధంగా మారిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, పాపం చేసి ఎప్పుడైతే ఆ యొక్క పాపంలో పడిపోయాడో మానవుని యొక్క హృదయం కంప్లీట్ గా మారిపోయింది మనం చూస్తాం. నిజంగా ఈ యొక్క పరలోకంలో పాపులకు చోటు లేదనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు కదా. నిజంగా ఆ విషయాన్ని మనకు సహాయకరంగా చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చక్కగా రాయబడి ఉంది. ఏమనంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండేది. ఇలా చేస్తూ ఉన్నప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, పవిత్రమైన పెదవులు జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజు సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నుల రాచుతుని అనుకుంటుని. అప్పుడు చేరూపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసుకుని వచ్చిన నిప్పు చేత పట్టుకున్న నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. నిజంగా ఈ యొక్క చూసినప్పుడు పాపంతో దేవుని చూడలేదు. అందుకే నీ దోషము తొలగిపోయాను అని 7వ వచనంలో రాస్తాడు. అప్పుడు నేను చూసి తిని, నీ దోషములు, ఎప్పుడైతే మన దోషములు, మన పాపములు మనకు దేవునికి అడ్డుగోడగా ఉంటావు, మనము దేవుని సరిగ్గా ఆరాధించలేని వారంగా ఉంటాం కదా. నిజంగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, బైబిల్ చదవనప్పుడు, లేదా దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని దగ్గరకు రావాలంటే మనం కొంత భయపడే వారంగా ఉంటాం. నిజంగా అదే విధంగా ఇప్పుడు మనలో పాపము ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడలే. అందుకే ఈయన ఏం చేస్తున్నారు తెలుసా? ఈ యొక్క విషయాన్ని ఫస్ట్ ఆయన నోటికి కారు చిచ్చంచి ఆయనను పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. అప్పుడు మాత్రమే నీ దోషములు తొలగిపోయాను అని నేను, అప్పుడు మాత్రమే దేవుని చూడటానికి ఈయన అర్హుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా మనం కూడా ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి మానవులు కదా, బలహీనంగా ఉంటాం, తప్పు చేస్తూ ఉంటాం, తర్వాత మనం దోషములు కలిగి ఉంటాం. కానీ వాటిని మనము ఒప్పుకొనాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకొని వాటిని దేవుని సన్నిధిలో ప్రతి దినము కదా మనం ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. అది చిన్నదైనప్పటికీ, అది ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతికినప్పుడు దేవుడు మన ప్రార్థన వినడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ చూస్తే ఈ యొక్క చేరుబులే ఒకసారి ఆలోచిస్తే తమ రెక్కలు కప్పుకొని యెషయా గ్రంథంలో దేవుని చూడలేకుంటున్నారు. ఆ యొక్క ప్యూరిటీ కదా, ఆ యొక్క పరిశుద్ధత, రెక్కలు కప్పుకొని వాళ్ళే అలా సూచిస్తూ ఉంటే, మానవులుగా ఉంటూ మనము పాపములు చేస్తూ దేవుని ఇంకా ఏ విధంగా మనము స్తుతించాలా అన్నది మనము ఆలోచించ బద్దులమై ఉంటున్నాం కదా. నిజంగా దేవుని మనం స్తుతించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పశ్చాత్తాపం చేసినటువంటి పాపములను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన రక్తంలో మనము కడుక్కొనవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడే మనం దేవుని సన్నిధిలో హృదయమార, ఇక్కడ మనం చూసినట్లయితే సమస్తమును సృజించితివి ఆయన చిత్తమును బట్టి అని వ్రాయబడి ఉంది కదా. అందుకోసమే దానిని బట్టి సృజించితివి. సృష్టి దేవుని ఆరాధించటానికి. నిజంగా మనం చూసినప్పుడు సృష్టిని గురించి ఎంతగా ఆరాధిస్తామో కదా, ఎంతగా సూర్య చంద్ర నక్షత్రాలు, సముద్రాలు, పక్షులు, ఇవన్నీ కూడా దేవుడు ఆదికాండం తన మాట చేత సృజించాడు. కానీ మనం ఏ రోజైనా సృష్టిని చూసి, దేవా ఇంత సృష్టించావు, ఇదంతా నేను అనుభవిస్తున్నాను కదా, ప్రతిదినం అనుభవిస్తున్నాం మనం సృష్టిని, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు, నిజంగా దేవుడు ఇచ్చినటువంటివి. దాన్ని బట్టి మనం స్తుతిస్తున్నామా? దేవా ఎంత గొప్ప దేవుడవయ్యా, ఇంత సృష్టించావు, నీకు వందనాలయ్యా అని
కనీసం మనం దేవుని దగ్గర స్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉన్నామా? మనము పరిష్కరించుకోవాల్సిన వారమై ఉంటున్నాం కదా. నిజంగా ఇక్కడ చూసినప్పుడు ఈ శేరూపులు నిజంగా ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. మానకాన్ని రాసిన నేనైతే అండర్లైన్ చేస్తున్నాను. మనం ఒక రోజు CCM టీంలో జాయిన్ అయ్యి నిజంగా దేవుని సన్నిధిలో ఒక గంట గడపాలంటేనే మనం సమయము రక్షించలేకపోతున్నాం. ఇదే కాదు, సంఘంలో, పరిచర్యలో, దేవుని సువార్తలో నిజంగా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనము దేవునికి ఇస్తున్నామా లేదా మనము పరీక్షించవలసిన వారమై ఉంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ యొక్క పెద్దలు సాగిలపడి అని రాసిన సింహాసన వానికి నిజంగా ఈ 24 పెద్దలు ఆ యొక్క సింహాసనం చుట్టూ ఉన్నారు. దేవుని దగ్గర వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆధిక్యత వీరికి ఉంది. అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సాగిలపడి కదా నమస్కారము చేస్తున్నారు కదా. ఎంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు. నువ్వు ఏ రోజైనా సాగిలపడ్డావా? హృదయమాన సాగిలపడమంటే అందరూ సాగిలపడతారు, కానీ హృదయంలో సాగిలపడ్డాం. హృదయంలో దేవునితో సాగిలపడితే మనము దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నాము అని అంటే, లేదా ఎందుకు సాగిలపడలేకపోతున్నామంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క ఉనికిని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే దేవుని మనము స్తుతించలేకపోతున్నాం, కొనియాడలేకపోతున్నాం, కీర్తించలేకపోతున్నాం. నిజంగా చూసినప్పుడు నేనైతే సాగిలపడి నమస్కారం చేసి, ప్రభువా మా దేవ సమస్తమును సృజించితివి. నిజంగా వీళ్ళు ఎంతగానో దేవునికి విధేయత చూపుతున్నారో, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, సృజింపబడిన గనుక నీవే 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 మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవు. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను దేవునికి ఇస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత దేవునికి ఇస్తున్నామా? లేదా ఇంకేటి వాటికైనా మనము వాటిని ఆపాదిస్తున్నామా? ఈ ఉదయకాలంలో మనము పరిశీలించుకున్న బద్దులమై ఉంటున్నాం కదా. నిజంగా మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క పరలోకంలో పాపులకు చోటు లేదు కాబట్టి మనము ఈ లోకంలో, అందుకే అంటాడు కదా, దావీదు బెత్షెబా భాషణ చేసినప్పుడు ఆ యొక్క కీర్తన గ్రంథం 53 అనుకుంటా రాసినప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ పాపములు హిమము కంటే తెల్లగా చేయండి కదా. హిమము కంటే ఒప్పుకుంటున్నాడు ఆయన, దావీదు గారు ఒప్పుకుని విడిచిపెడుతున్నాడు. అయ్యా తప్పైంది క్షమించు అన్నప్పుడు దేవుని అతన్ని మరలా ఆయనను చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం కదా. మనం ఈ రోజుల్లో దేవుని దగ్గర చేసినటువంటి పాపములు ఏ విధంగా ఒప్పుకుంటున్నాం. అందుకే ఇదో 4వ వచనంలో చూస్తే ప్రకటన గ్రంథం 4వ వచనంలో తెల్లని వస్త్రములు ధరించుకొని నిజంగా తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకునే వారై కూర్చుండేది. కిరీటాలు దేవుడు ఈ లోకంలో తన కోసం బ్రతికిన వారి కోసం కిరీటములు సిద్ధపరిచారు. అందుకే 24 పెద్దలకు కూడా కిరీటాలు ఇవ్వబడ్డాయి. ఏం చేసినారు తెలుసా? ఆ యొక్క 11వ వచనంలో తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి కదా. వాళ్ళు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి కుర్చీల మీద నుంచి దిగి తమ కిరీటాలు దేవుని పాదాల యొద్ద పెట్టుకున్నారు. కిరీటము దేనికి గుర్తు? మనం ఆలోచిస్తే ఘనతకు గుర్తు కదా. అయ్యా నీకంటే మాకేముందయ్యా ఈ లోకంలో ఘనత, నీవే ఘనతకు అర్హుడవయ్యా, నీవే ప్రభువా అని వాళ్ళ కిరీటాలు తీసి ఆ యొక్క సింహాసనం మీద పడేస్తున్నారు. అయ్యా నువ్వు ఇంత పరిశుద్ధమైన దేవుడు, ఇంత హోలీ మేము ఎప్పుడు చూడలేదు అని వాళ్ళు, మా ఘనత ఎంతయ్యా అని వాళ్ళు ఎంతగా ఒబీడియన్స్ చూపుతున్నారో, ఎంతగా విధేయత చూపుతున్నారో ఆ 24 పెద్దలు తమ కిరీటంలో సింహాసనం ఎదుట వేసిరి కదా. ముఖ్యంగా మనం చూసినప్పుడు దీన్ని ఎంతగా దేవుని స్తుతించాలా. అసలు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ కానీ మనం చూస్తే నిజంగా ఏడ్చుంటున్న వారమై ఉంటాం. దేవుడు ఎలాంటి వాడో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూస్తే 5వ వచనం చదివితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఉంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. నిజంగా దీన్ని చూస్తే ఆయన ఆకారము మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నను. నిజంగా దేవుడు అందుకే ఆయన పరిణామముల కంటే హెచ్చించిన గొప్పగా చూస్తాం. నిజంగా దేవుని యొక్క క్వాలిఫికేషన్స్ నిజంగా ఆయన చూసినప్పుడు ఎంతంట దాసుని రూపం ధరించుకున్నాడు అంటే, దాసు రిక్తునిగా
మనిషిని పోలిన వాడుగా మనిషిని అవతారంతో ఈ లోకంలోకి వచ్చాడు. దాసుని రూపం, దాసులు అంటే మనకు తెలుసు కదా, ఇంకా ఎంతగా ఏ చెప్తే ఆ పని చేయాల్సినట్టు వారమై ఉంటున్నాం కదా. ఏం పని చెప్పినా ఇంకా చేయాల్సిందే. అది దాసుని రూపం ధరించుకొని మనిషిని పోలికగా పుట్టి రిక్తునిగా చేసుకోవడం. రిక్తుడిగా అంటే ఇంకా ఏమీ లేదు ఇంకా ఆయన దగ్గర, శూన్యం అని మనము చెప్పవచ్చు కదా. ఇక్కడ చూడు, దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి అని రాస్తాడు కదా. దేవుడు అండి, ఆయన పరలోకంలో ఆయన భూలోకానికి రావాల్సినటువంటి అవసరత ఏముంది? ఓన్లీ ఒక్క మానవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ. తన చేతులారా తను చేసుకున్నటువంటి మానవుడు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాడు. నా పిల్లలు ఇలా కాకూడదు, నేను వారిని రక్షించాలా అని ఆయన ముఖ్యంగా ఆ యొక్క కలువరి శిలువలో రక్తము కారణంగా, దీన్ని బట్టి దేవుని స్తుతించవా? నిజంగా దేవుడు చేసినటువంటి మేళ్ళు నీకు రక్షణ ఇచ్చాడయా, దాన్ని బట్టి దేవుని స్తుతించవా? మిగతా వాటివన్నీ పక్కన పెట్టిన కానీ దేవుడు ఒకప్పుడు మనం ఎలా జీవించేవాళ్ళం. అందుకే తెలుసా, మొదటి స్థితిని మనము ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన వాడమై ఉంటున్నాం కదా. అందుకే ఒకప్పుడు మనం పాపములో శాపములో తర్వాత ఎక్కడో అసలు దేవుని దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించి నీకు వాక్యాన్ని అందించి రక్షణ అనుభవానికి తీసుకొని వచ్చి నీ కోసం ఆ కలవశీల రక్తము కారుతుండగా, నిజంగా చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బాల్యపు పోట్లు, నిజంగా ముళ్ళ కిరీటం మనం చేసినటువంటి పాపం ఎంతగా దేవుడు విధేయత చూపాడు శిలువలో. దేవుడు అండి, ఆయన పరలోకంలో ఆయన హ్యాపీగా ఉండొచ్చు, దేవునితో నిత్యం ఆ దీవులతో పోడుతూ ఉండొచ్చు. బట్ దేవుడు దాన్ని లెక్క చేయాలి. నేను మానవుని రక్షించాలి. ప్రేమ, మానవుల పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో దేవుని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఎందుకు మానవుని సృజించాడు, మానవుడు ఎలా తప్పిపోతున్నాడు, దేవుని దగ్గర ఏ విధంగా స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడా, దేవునికి ఇవ్వాల్సినటువంటి టైం ఇస్తున్నాడా లేదా అని ఆయన హృదయంలో పాపం చేస్తున్న నొచ్చుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఎంత ప్రేమ అండి. నోహాకు తెలిసిన తర్వాత ఆ యొక్క జనములన్నా చనిపోయిన తర్వాత ఇక నేను ఎన్నడూ నొచ్చుకుపోయి బాధపడ్డాడు. అయ్యా, నేను చేసినటువంటి ఈ మనుషులు చనిపోయి నిజంగా ఇక ఎన్నడూ వర్షాన్ని కురిపించనని ఇంద్రధనస్. ఎంత ప్రేమ అండి. మానవుడు మనం నరకానికి వెళ్ళిపోవాల్సినటువంటి వారం, మనము శిక్ష అనుభవించాల, ఆ కలువరి శిలువ రక్తాన్ని మనం కార్చాల, మనం శ్రమలు అనుభవించాల, మనం సిలువ మోయాల కదా. కానీ మన కోసం ప్రతిగా ఆయన సిలువలో బలి అయిన ఆ ప్రేమను బట్టి దేవుని స్తుతించవా? ఆ కలువరి సిలువలో ఉన్నటువంటి యేసునాథుని ప్రేమను అర్థం చేసుకుంటున్నా ఒక పాఠం పడమంటే లేదా ఒక దేవుని స్తుతించమంటే మనము వెనకంజ వేసేవాళ్ళం. మనం అందరం కూడా దేవుని సరైన విధంగా స్తుతిస్తున్నాము. వీళ్ళు చూడండి, ఎంత 24 పెద్దలు తమ కిరీటాలు పడేసి ఘనత, మనం ఈ లోకంలో మనం చూసినప్పుడు ఘనత అంటే మన యొక్క నా ఉద్యోగము, నా సంపాదన, నా ఆస్తులు, ఇది ఘనత నాకు, ఇది కీర్తి అని ఈ ఘనతను గురించి ఆలోచిస్తున్నాము. కానీ సర్వోన్నతుడు అయిన దేవుడా నీకు వందనాలయ్యా అని ఒక్కరోజు హృదయమార సాగిలపడి, అయ్యా నీకు వందనాలయ్యా దేవా, ఎంత గొప్ప దేవుడు, ఈ రక్షణ భాగ్యం నాకు ఇచ్చావని ఒక్కరోజైనా దేవుని మనము హృదయమార స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. నిజంగా మనం చూసినప్పుడు ఎంతగానో వెనకబడినటువంటి వారంగా ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సృష్టి సృజించిందే అందుకోసం దేవుడు, కానీ మానవుడు దాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి సృష్టిని అనుభవిస్తూ దేవుని మర్చిపోయి దేవునికి దూరంగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి రక్తం ఇచ్చినటువంటి దేవుడు తర్వాత తన పునరుద్ధానుడే తిరిగి లేచిన వల్లనే మనకు ఈ యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అని రాయబడి ఉంది. నిజంగా మనం చూసినప్పుడు ఈ యొక్క రావడానికి గల కారణం దేవుడు మనకు ఆ యొక్క తిరిగి లేచినటువంటి విధానం. ఈ లోకంలో ప్రపంచంలో ఏదైనా ఒక వింత ఉందని మనము ఆలోచిస్తే అది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, తిరిగి లేయడం. ఆయన తిరిగి లేయటం వల్లనే మనకు ఇంతగా మనకు రక్షణ అనుభవం, ఇంతగా పాపపు క్షమ విమోచన అని మనము అర్థం చేసుకున్నట్టు వారిగా ఉంటాం. నిజంగా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఆయన మనము చక్కగా ఆయన రాస్తాడు, ఆయన గుణాతిశయములను అనే రాయబడి ఉంటుంది అక్కడ. నిజంగా దేవుని యొక్క గుణాతిశయములను మనము
ప్రచురపరచడానికి కోసమే దేవుడు మనం ఈ లోకంలో ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక వంశమును, పరిశుద్ధ జనమును దేవునికి సొత్తై ప్రజలైన ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజగా అయితిరి. నిజంగా ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి కదా. ఎంతగా చక్కగా చేస్తారు తెలుసా. దేవుని మనము దేవుని గుణాలను ప్రచురపరచాలంట, అంటే వివరించాల. నిజంగా మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలో ఆయన దానియేలు గారి యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు చూసినప్పుడు ఆ యొక్క అగ్నిగుండంలో వాళ్ళు వేసినప్పుడు నిజంగా ఆ యొక్క తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అక్కడ చూస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ రాజు ఈ దేవుడే పూజార్హుడు, ఈ దేవుడే. నిజంగా రాజ్యమంతా కూడా పూజించాలా. దేవునికి ఎంత మహిమండి, దేవుని ఎంత ఘనత అండి. నిజంగా నేనైతే ఆ రోజు ఎంతో సంతోషించగలను ఆ విషయం. ఎంతగా దేవుడు వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ ద్వారా నిజంగా దేవుడు అందుకే మానక మహిమ ఘనత ప్రభావాలు నీకే అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా కదా. నిజంగా ఆ యొక్క రాజ్యం అంతా కూడా వాళ్ళు ఎంతగా ఫీల్ అయ్యి దేవుడు ఎంతగా సంతోషించుంటాడు వారి బట్టి. నిజంగా ఆ రాజ్యం అంతా కూడా దేవుణ్ణి పూజించాలని ఒక శాసనము, దేవుడు వాళ్ళతో రక్షించడం. అదేవిధంగా యోబు గారిని చూసినప్పుడు సాతానా ఆయన యొక్క టెంప్టేషన్స్ లో ఆయన ఏమైనా చేసుకొని దేవుడు అప్పగించినప్పుడు అన్నీ చేస్తాడు, కానీ సాతాడు ఓడిపో. అప్పుడు దేవునికి మహిమ కదండి, దేవునికి మహిమ. నా పిల్లదో చూడు యథార్థవంతుడు యోబుని చూసితివా, ఎంత సంతోషం అండి కదా. యోబు అంటే యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. నిజంగా అలాంటి జీవితం ఉన్నప్పుడు మనము పరిమళ వాసనగా ఉండటానికి ఈ లోకంలో. నిజంగా నువ్వు నేను ఇదల్లా మనము ఎప్పుడైతే మన పాపములు హృదయమార ఒప్పుకొని పశ్చాత్తాపడి సాగిల పడతామో ఇప్పుడు దేవుణ్ణిలో ఆనందించటానికి, నిజంగా దేవుణ్ణిలో సంతోషించటానికి. నువ్వు అలా చేయడం లేదంటే మనకున్నటువంటి ఆత్మఫలంలో ఒకటి సంతోషం. అందుకే వీళ్ళు కదా వాళ్ళ కిరీటాలు పారేసి ఆనందిస్తున్నారు. ఆ యొక్క ఆత్మఫలంలో సంతోషంలో నువ్వు లేనట్టు కావాలి. వారితో దేవుని యందు సంతోషము ఆనందము ఉందండి. నిజంగా శ్రమలో అనుభవిస్తూనే శ్రమలలో ఆనందం అంటాడు పౌలు గారు. అలా దేవుని కోసము మనం ప్రయాసపడినప్పుడు దేవుడు ఎంతగానో మనం చూస్తాం. నిజంగా లూసిఫర్ కూడా తన దానం మహిమ తెచ్చుకోవాలని ఆ యొక్క నెట్టివేయబడ్డాడు తెలుసా కదా. నేనే ఒక గర్వంతో తను ఆ యొక్క పరలోకం నుంచి భూలోకానికి తోసివేయబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. మనం కూడా మహిమను దేవునికి ఇవ్వలేకపోతున్నామంటే లూసిఫర్ లాంటి వారమే కదా. దేవుని మహిమను మనం దొంగలిస్తున్నామేమో, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను మనుషులకు ఇస్తున్నామేమో. ఎవరైనా మనకి ఏదైనా సాయం చేస్తే వాళ్ళు అబ్బా వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అని వాళ్ళను పొగిడే వారంగా ఉన్నాం. కానీ నిజంగా సృష్టిని అనుభవిస్తూ సమస్తమును ఇచ్చే దేవుని మరిచిపోయి సృష్టినిలో ఉన్నటువంటి వాటికి మనము పూజిస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను దేవునికి ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఘనత ఇవ్వకుండా వేరే వాటికి ఆపాదిస్తున్నామా? జాగ్రత్త మనం ఆలోచించుకునే వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ దేవదూతలు నిజంగా ఆయన సాగిలపడి ఈ విధంగా నమస్కరిస్తూ ఆరాధిస్తున్నాయో, నువ్వు చేసినటువంటి దేవుడు ఇచ్చిన రక్షణ అనుభవము, ఆయన ఇచ్చినటువంటి ఈ జీవితం ఆయనకి అంకితం ప్రభు అని హృదయమార సాగిలపడి ప్రార్థించుకున్నాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేలాగున ప్రార్థనలో ఉన్నాం.